హలో హాయ్ ఫ్రెండ్స్, వన్ మోర్ మినీ బ్లాగ్. ఇవాళ చపాతీలోకి బంగాళదుంప కుర్మా చేసేద్దాం, రండి చూసేద్దాం. ఒక ప్యాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి, ఒక 3 ఆనియన్స్ కట్ చేసిన ముక్కలు పెట్టుకొని శుభ్రంగా ఆ ప్యాన్లో ఆయిల్ మరుగుతుండగా వేసుకోవాలి. వేసుకొని 2 రెమ్మల కరివేపాకు వేసుకొని బాగా మగ్గనివ్వాలి. మగ్గనిచ్చేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని 3 టమాటాలు, ఒక 2 ఉల్లిపాయలు, కొంచెం అల్లం తీసుకొని మిక్సీ పట్టింది మొత్తం అందులో వేసుకొని కొంచెం బాగా కలదిప్పుకోవాలి. కలదిప్పిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూను మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూను పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం తీసుకొని కొంచెం బాగా కలపనివ్వాలి. ఒక ప్లేట్ తీసుకొని 4 బంగాళదుంపలు, 2 క్యారెట్ ముక్కలు, కొంచెం నానబెట్టిన బఠానీలు, 1 కప్పు బఠానీలు మొత్తం వాష్ చేసుకొని కొంచెం కడిగి పక్కన పెట్టుకొని కోసుకొని ప్లేట్లోవి పక్కన పెట్టుకొని కొంచెం మగ్గనిచ్చిన తర్వాత తగినంత కారం వేసుకొని కొంచెం బాగా మగ్గనివ్వాలి. కట్ చేసుకున్న ముక్కలు బంగాళదుంపలు ఇప్పుడు ఆ మసాలా వేసేసుకొని క్యారెట్లు, బంగాళదుంపలు, బఠానీ వేసుకొని ఒక కొబ్బరికాయ వేసుకోవాలి. కొబ్బరికాయ తీసుకొని ఆ కొబ్బరికాయ కొట్టిన కొబ్బరి చిప్పను శుభ్రంగా కడిగేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని 1 గ్లాసు వాటర్ పోసుకొని అది బాగా మిక్సీ పట్టుకొని ఒక వైట్ క్లాత్ తీసుకొని ఒక వైట్ క్లాత్లో ఈ పట్టించింది కొబ్బరి పాలు పట్టించుకొని అది వేసుకున్న తర్వాత బాగా మగ్గనిచ్చి తగినంత లైట్గా ఉప్పు వేసుకోవాలి. బాగా ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెం పైన కరివేపాకు 2 రెమ్మలు వేసుకున్న తర్వాత కొంచెం బాగా మగ్గిందా లేదో చూసుకొని ముక్క ఉడికిందా లేదో చూసుకుంటే ఓకే అయిపోయింది. ఇక్కడ చపాతీ రెడీ. చపాతీ తినేద్దాం రండి ఫ్రెండ్స్.